కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం. యోసేపు గారి జీవితాన్ని. యోసేపు గారి వ్యక్తిత్వం ఒక వర్ణనాతీతమైన ఒక కావ్యం. యోసేపు భక్తుని యొక్క వ్యక్తిత్వం నిజంగానే ప్రకాశించే అద్భుతమైన వెలుగు. యోసేపు గారి వ్యక్తిత్వం యవనస్తులైన వారికి కానీ పెద్దవారైన వారికి కానీ ఒక అద్భుతమైన మాదిరి. నేను ఈ మాటలు అనడానికి గల కారణం, మనం అధ్యయనం చేస్తూ వచ్చాము, తన సహోదరులకు తను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన బయలుపరుచుకున్నవాడు వారితో వ్యవహరించిన తీరు, వారితో ఎంత కొద్దిపాటి కోపం చూపినా కోపించుచునే కనిపించిన వాత్సల్యం, అది ఆయన వ్యక్తిత్వం. దేవుని వ్యక్తిత్వం కూడా అదే కదా. తప్పు చేసిన వారి ఎడల కోపం చూపిస్తారు కానీ తిరిగి వాత్సల్యం చూపించడం మానరు ఆయన. అది దైవికమైన వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అనేది బయటికి ఎలా వస్తుంది, ఎలా తెలుస్తుంది అని మీరు అడిగితే, మనం తీసుకునే నిర్ణయాలు మన వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. రెండవదిగా, మన కోరికలు మన యొక్క నిర్ణయాలని బయటపెడతాయి. మూడవదిగా, మన క్రియలు మన వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. ఈ మూడు మన వ్యక్తిత్వం ఏమిటో చెప్తాయి. లోకానికి, సహవాసానికి. నేనేంటో దేవునికి తెలుసు అని అంటాం, కానీ ప్రజలు కూడా చూస్తారు. మన ఆలోచన చూడకపోవచ్చు కానీ మన క్రియలు చూస్తారు. మన క్రియలు చూస్తారు, మనం తీసుకునే నిర్ణయాలు కూడా కనపడతాయి. కోరికలు కనపడకపోవచ్చు. స్పష్టమైన 2 రుజువుల దగ్గర యోసేపు గారు అనూహ్యంగా కనిపించాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 45వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 15వ వచనం వరకు తన సహోదరుల ఎడల అతడు కనపరిచిన వైఖరి యోసేపు యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. నేను ఇలా రాసుకున్నాను. అదేమిటంటే, నిర్హేతుకంగా తన ద్వేషించిన వారిని క్షమించడం. ఇది అసాధ్యం. ఒక విశ్వాసికి అసాధ్యం. ఎదిగిన ఒక పరిశుద్ధుని వ్యక్తికి కూడా అసాధ్యమే. సాధ్యం సిలువను మోసినప్పుడే సాధ్యం అవుతుంది. సిలువ యొక్క ప్రత్యక్షత లేకపోయినా యోసేపునకు అది సాధ్యమైంది. నిర్హేతుకంగా తను ద్వేషించిన వారిని క్షమించిన అతని వ్యక్తిత్వం. రెండవ మాట కూడా ఇలా రాసుకున్నాను. తనను బాధించిన వారిని ప్రేమించడం, ఇది కూడా అతని గొప్ప వ్యక్తిత్వమే. తనను బాధించిన వారిని ప్రేమించేది ఎవరండి? వీరేం చేస్తున్నారు, వీరెరగరు, వీరిని క్షమించు అని అలగడంలో ప్రేమ లేదా? రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు స్టెఫను పలికిన మాట అదే కాదా? తనని ఎంత బాధ పెట్టారు. అలాంటి వారిని ప్రేమించడం సాధ్యమవుతుందా? వారిని కౌగిలించుకోవడం సాధ్యమవుతుందా? వారిని ముద్దు పెట్టుకోవడం సాధ్యమవుతుందా? వారిని సన్మానించి వస్త్రాలు ఇవ్వడం సాధ్యమవుతుందా? వారికి అన్నం పెట్టడం సాధ్యమవుతుందా? మీరే చెప్పండి. ఇది యోసేపు భక్తునిలో 1 నుంచి 15 వచనాల్లో కనపడుతుంది. 3వ మాట కూడా ఇలా రాసుకున్నాను. తనను అమ్మివేసిన వారిని తన వద్దకు రమ్మని, పోషిస్తానని ఆహ్వానించడం ఉందే, అది మరింత మధురమైన అతని వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తుంది.
ఈ వ్యక్తిత్వ మాధుర్యం సామాన్యమైంది కాదు. ఇది ఆత్మ సంబంధమైంది, దైవికమైందన్నమాట. ఒకసారి వెనక్కి చూడండి మీరు. ఒకప్పుడు వారి దృష్టిలో అతడు అనామకుడు, కానీ నేడు అధికారి. అనామకుడుగా ఎంచిన వ్యక్తి ఆ ఇంటిని పోషించేవాడు కావడం, ప్రపంచానికి అన్నం పెట్టే దేవుని హస్తం కావడం. మనం వ్యక్తులను సామాన్యంగా చూస్తాం, కొంతమందిని తక్కువ చేసి మాట్లాడతాం, తక్కువగా మాట్లాడతాం, హీనపరుస్తాం. కానీ రేపటి దినం వాళ్ళ క్షమిస్తారా? పల్లెటూర్లకు పదం అంటారు, వారి చేతి కూడు తినవలసి వస్తుందేమో. ఇప్పుడు అన్నలకు అదే కదా వచ్చింది, ఆ కుటుంబం అంతటికి అదే కదా వచ్చింది కాదా? నిషేధించిన రాయి మూలకు తలరాయి అయినన్న మాట యోసేపుకు వర్తించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది, అందులో సందేహం లేదు. ఒకసారి మరో మాట కూడా చెప్తాను. ఒకప్పుడు వాళ్ళ దృష్టికి అతడు పగటి కలలు కనేవాడు, అంతేగా? కానీ నేడు ఆ కలలన్నీ సాకారమై తామెంత అల్పులమో వారికి అర్థమైనప్పుడు ఇప్పటి వరకు సాష్టాంగపడిన వారు, చేతులు జోడించిన వారు, నేను మీ సహోదరుని యోసేపును అన్నప్పుడు ఒక్కరూ నిలబడలేకపోయినారే. అయినా వాళ్ళని ఎంత అద్భుతంగా ఓదార్చాడో. మీరు కాదు, దేవుడే పంపాడని ఓదార్చడం. ఇంకో సంగతి కూడా ఏంటంటే, కొంచెమైనా అతని ఆక్రందనను వాళ్ళు పట్టించుకోలే. అతడు తన తండ్రి దగ్గర నుంచి అన్నలను చూడడానికి ఇంత దూరం ప్రయాణం చేస్తే అతన్ని గోతిలో తోసి వారు చుట్టూ కూర్చుని అన్నం తినడం, ఒక రూబేన్ తప్ప. ఆ ఆకలితోనే అతను నమ్మేశారు. కానీ ఇప్పుడు కరువులో అతడు వారి ఆకలి తీర్చేవాడుగా ఉన్నాడు. సరిగ్గా ఇదంతా అయ్యాక 16వ వచనం నుండి తిరిగి 20వ వచనం వరకు మనకు ఒక అద్భుతమైన ఆ వ్యక్తిత్వం యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది. ఏమిటి ఆ వ్యక్తిత్వం యొక్క ప్రభావం అంటే, ఏది తన సహోదరులతో యోసేపు చెప్పాడో అదే మాటను ఫరో ధృవీకరించాడు. చూడండి ఏమంటాడు 16వ వచనం. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. మీకు అర్థమైంది ఈ మాట? నేను ఇలా అనుకున్నాను, యోసేపు స్వజాలితో తన వారిని ఐగుప్తులో తక్కువ చేయలేదేమో అనిపించింది నాకు. నేను హెబ్రీయుడిని, నేను అన్యాయంగా అమ్మివేయబడ్డాను, దొంగిలించబడ్డాననే మాటలు తప్ప ఇంకా ఎవరు చేశారు ఏంటి అనేది పానదాయకుల అధిపతికి చెప్పలేదు. ఫరూక్ కానీ తన వారికి, అక్కడ ఉన్న వారికి కానీ చెప్పుండడు, పని వారికి కానీ. అమ్మివేయబడిన యోసేపు వద్దకు తన సహోదరులు వచ్చారు అన్న మాట ఫరూకు అతని ఇంటి వారికి అది ఇష్ట కారణము, ఇష్టంగా ఉండడం అనేది యోసేపు యొక్క వ్యక్తిత్వం ఫరో ఇంటి మీద, ఫరో పనివారి మీద, పరిపాలన చేస్తున్న ప్రతి వ్యక్తి మీద
ఎలాంటి ప్రభావం చూపించిందో ఆశ్చర్యం అది. అప్పుడు ఏమన్నాడు? యోసేపుతో చెప్పమన్నాడు. యోసేపునే చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడు? నీవు నీ సహోదరులను చూచి 17వ వచనం, ఆదికాండం 45వ అధ్యాయం. మీరిలాగు చేడి మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా ఎద్దుకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి. ఐగుప్తు దేశం అంతట్లో ఉన్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టుకుని చెప్పగా, తాను ప్రధానమంత్రినైనా రమ్మని ఆహ్వానించిన దేవుడెవరో తెలుసా? మంచి వ్యక్తుల యొక్క ఉద్దేశాలను సఫలపరచడం కోసం, ఖచ్చితంగా సఫలపరచడం కోసం అధికారుల చేత దానికి ఖచ్చితంగా అనుమతిని, ధృవీకరణను ఇచ్చేవాడు ఆయన. ఎంత గొప్ప దేవుడో! యోసేపు యొక్క ప్రభావం ఫరో మీద, ఐగుప్తు మీద ఉంది. ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడని సంగతి. నాకు ఏమనిపించిందో మీతో చెప్తాను. రండి అని చెప్పాడు, కానీ నేను ఇక్కడ పోషిస్తానని యోసేపు చెప్పాడు. కానీ ఫరో చెప్పిన మాట ఇంకా పట్టింపు కలిగిందిగా అనిపించింది. అదేమిటంటే, మీ పిల్లల కొరకు మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయింది. మీరు వెడతారు వాహనాల మీద, మీకున్న ఆ గాడిదల మీద, కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మీ పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు కదా, ఐగుప్తులో నుంచి బండ్లను తీసుకెళ్ళండి. బండి అనే పదం కేవలం ఒక ఎడ్ల బండనో, రథాలు పుంచిన రథమనో, ఏదో అంటే గుర్రాలను పుంచిన రథమనో ఏదైనా కావచ్చు. ప్రయాణ సాధనాలను, ప్రయాణ సౌకర్యాన్ని ఫరో ఏర్పాటు చేశాడు. నేను పోషిస్తాను అనే పదం, కరువులో మీరెవరూ చనిపోకుండా పోషిస్తాను అని చెప్పిన మాట యోసేపుదైతే, ఫరో అంతకు మించిన మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసండి? ఐగుప్తు దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అన్నాడు. అసలు మరి అంత సామాగ్రి తీసుకుని వెళ్ళడం కష్టం కదా. ఒక్కోసారి ఒక్కో దేశం నుండి మరో దేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ కొనుక్కున్న వస్తువులను, సామాగ్రిని అక్కడే వదిలేస్తారు. ఎవరికైనా ఇచ్చేయడమో ఏదో చేస్తారు, లేదు సెకండ్ హ్యాండ్స్ కన్నా అమ్మేసేస్తారు. ఎందుకు అంటే, ఎక్కడి నుంచి అక్కడికి వాటిని తీసుకెళ్తే ఖర్చు ఉందే, అక్కడ రెండంతర సామాగ్రి కొనుక్కోవడం సరిపోతుంది కాబట్టి. ఇప్పుడు కనాను నుండి ఐగుప్తుకు రావడానికి మీరు మీ సామాగ్రి మీకు అడ్డం వస్తుందేమో, ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులన్నీ మీవే అన్నాడు ఫరో. ఇది పాపం. యోసేపు సహోదరులు చేసుకున్న పుణ్యం అంటారా మీరు? అంతేనా? లేదు, తెలుగు గల వాళ్ళు ఇంకో మాట కొనవచ్చు, యోసేపు సహోదరులుగా పుట్టడం వాళ్ళ పుణ్యం అని. ఏమోలేండి, మీ భావాలు మీవి. కానీ నేను అలా అండల్లా. నేనంటాను, దేవుని సంకల్పం నెరవేర్చడానికి యోసేపును ముందుగా పంపి, యోసేపు వ్యక్తిత్వాన్ని, యోసేపుకి ఇచ్చినటువంటి దేవుని యొక్క సామర్థ్యాన్ని
ఐగుప్తు యొక్క ప్రఖ్యాతి కోసం, ఐగుప్తు యొక్క ఔన్నత్యం కోసం, ఐగుప్తు యొక్క అధికారం కోసం ఒక యోసేపును ప్రభు ఎంత ఉన్నతంగా వాడుకున్నాడో తరువాత అధ్యాయంలో మనకు కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. ఇది తర్వాత చూద్దాం మనం. అయితే ఇక్కడ మరో మాట కూడా ఫరో అన్నాడు. ఆ మాట, ఇప్పుడు కరువులో ఉన్నాం, ఇప్పుడు సిగ్గుపడుతున్నారు ఇల్లు, కానీ ఫరో అన్న మాట ఏమిటో తెలుసా? మరో మాట కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. అదేమిటంటే 18వ వచనంలో, ఈ దేశం యొక్క సారం మీరు అనుభవించెదరు. ఈ దేశం యొక్క సారాన్ని మీరు అనుభవిస్తారు. ఈ మాటలు చిన్నవని నేను అనుకోను. అది సారవంతమైన దేశం. మొట్టమొదట ఐగుప్తు యొక్క ప్రస్తావన అబ్రహాం దగ్గర వస్తుంది. అతడు ఐగుప్తుకి వెళ్ళాడని. తిరిగి లోత్ దగ్గర వస్తుంది. ప్రాంతాన్ని ఎంచుకోమని అబ్రహాం చెప్పినప్పుడు అతడు అది ఐగుప్తు వలెనో ఏదేను వలెనో నీళ్లు ప్రవహించు దేశంగా కనిపించింది అని రాసి ఉంటుంది లేఖనం. ఒక నేల యొక్క సారం ఎంతున్నా నీరు లేకపోతే ఆ సారం ఉపయోగపడదు. సారవంతమైనటువంటి ఆ నేల ప్రవహించే నైలు యొక్క నీటి ప్రవాహం వల్ల ఆ దేశానికి తన సారాన్ని భూమి ఇవ్వడానికి కారణమవుతుంది. ఐగుప్తు దేశంలో ఉన్న సారమంతా మీదే అంటాడు. ఇది నిజంగా ఎంత గొప్ప ఆహ్వానం అనాలా, త్యాగం అనాలా? ఈ మాటలన్నీ ఎవరిని బట్టి అన్నారు? కేవలం యోసేపును బట్టి. అంటే ఫరో యోసేపు చేసిన ఉపకారానికి తిరిగి మరల ప్రత్యుపకారం నేనేం చేయగలను? ఆనాడున్న ఫరోకు కృతజ్ఞతా బుద్ధి ఉంది, ప్రత్యుపకారం చేసే బుద్ధి ఉంది. అనేకులు మేలు పొందుతారు కానీ చివరికి శత్రువులు అవుతారు. అది మర్చిపోవటం వల్లని నిర్గమకాండం 1వ అధ్యాయంలో కనపడుతుంది మనకు. యోసేపుని ఎరగని రాజు వచ్చాడని రాసి ఉంటుంది. ఎవరు దేవుని వల్ల మేలు పొందారు, క్రైస్తవ్యం వల్ల మేలు పొందారు ఏ దేశాలు, వాళ్ళు ఒక దినాన శత్రువులుగా మారిన సందర్భం మనకు తెలుసు. కానీ ఈ అధికారిగా రాజుగా ఉన్న దైవాధికారం పొందిన ఫరో కృతజ్ఞతా బుద్ధి కలిగినవాడు. యోసేపును బట్టి ఇలా అందాం, రుణం తీర్చుకోవాలి అనే ఆశ. కృతజ్ఞత కలిగినవాడు నష్టం చేయలేడు. కృతజ్ఞత కలిగినవాడు ఎదుటివాడు నీ పిలిచి అవమానపరచలేడు. కృతజ్ఞత కలిగినవాడు తన వంతు తాను ఏదైనా చేయాలి అనే తపన కలిగి ఉంటాడు. యోసేపు యొక్క ఆహ్వానాన్ని, యోసేపు రమ్మని పిలిచిన పిలుపును, తండ్రిని తీసుకుని రావడానికి త్వరగా వెళ్ళండి అని చెప్పిన మాటకు బండ్లనిచ్చి సారమంతా మీదే అని చెప్పి, వస్తువులు మీ అవుతాయి, సామగ్రిని లక్ష్య పెట్టొద్దు అని చెప్పాడు. అక్కడ రాస్తాడు 21వ వచనంలో, యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను.
అని ఇంకా ఒక మాట రాశాడు, మార్గమునకు ఆహారము ఇప్పించాను. వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి వాళ్ళందరూ. వెళ్ళేటప్పుడు ఆహారం, తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళందరికీ ఆహారాన్ని ఫరో మాట చొప్పున బండ్లతో పాటు దాన్ని కూడా పంపడం అనే మాట ఉందే, ఇది నాకు ఇలా అనిపించింది. భూమి మీద మన యొక్క యాత్ర, మన రాకపోకలన్నీ అన్ని విధాలా పట్టించుకునేవాడు ఆయన. సర్వాధికారం కలిగిన దేవుడు ఫరో దేవుంది. ఎంత గొప్పవాడు దేవుడు, తాను రక్తమాంసాల్లో పాలివాడై భూమి మీదకి మానవునిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ప్రతి చర్యలోనూ దైవత్వాన్ని కనపరిచి, తాను చేసిన ప్రతి సూచిక క్రియలోనూ దైవాధికారాన్ని కనపరిచి, యోసేపు ఏ రీతిగా అమ్మివేయబడ్డాడో అలాగ అమ్మివేయబడి మరణానికి అప్పగించబడిన వాడై సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టి, ఇప్పటికీ తనను అవమానించిన వారిని, అమ్మివేసుకున్న వారిని, అనామకునిగా చూస్తున్న వారిని క్షమించడానికి సిద్ధమనసు కలిగి ఆయన దినమెల్లా తన చేతులు చాపుతున్నవాడుగానే ఉన్నాడు. ఈరోజైనా యోసేపును వారు కూడా కౌగిలించుకున్నారు. యోసేపుని కౌగిలించుకున్నప్పుడు బెన్యామీనుకి ఏడుపు వచ్చింది. బహుశా మిగిలిన వారు మాత్రం దుఃఖపడకుండా ఉండుంటారా? ఖచ్చితంగా ఈరోజైనా కన్నీటితో ప్రభుని మీ జీవితంలోనికి ఆహ్వానించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, సాలినంతటి మీ సహాయాన్ని నీ దాసునికి అనుగ్రహించే దేవుడిగా ఉన్నందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ముందున్న సమయం యావత్తు దీవెనగా మార్చండి. మీ కృపకు, మీ కాపుదలకు, మీ దయకు, మీ సంరక్షణకు సంపూర్ణంగా మమ్మల్ని అప్పగించుకుంటూ వింటున్న మా ప్రియుల జీవితాలను మార్చి, వారు నీ నుండి కలిగే ఆధిక్యతను, మీరు పంపిన ఆహ్వానాన్ని, మీరు అనుగ్రహించబోయేటువంటి క్రీస్తుయేసులో ఉన్న సారాన్ని వారు కూడా రుచించడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను.
తప్పకుండా ఈ డివిడీని తీసుకోండి. 2018 సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుల్కా కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే మెరుపు,